హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ సాఫ్ట్ అండ్ టేస్టీ ప్రసాదం బూర్లండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోతాయి అనమాట. అండ్ మనకి కామన్గా వ్రతాల్లో నవరాత్రుల్లో నైవేద్యాలుగా కనిపిస్తూనే ఉంటాయి కదా. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ రాబోతుంది వరలక్ష్మి వ్రతం. సో అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం బూర్లు అయితే వితిన్ 15 మినిట్స్లో రెడీ చేసి పెట్టేసాయండి. అండ్ ఎప్పుడు కామన్గా మనం షుగర్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా, బట్ ఇప్పుడు స్పెషల్గా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది లేచకుండా ప్రాసెస్లోకి అయితే వచ్చేసాయండి. సో ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసేసుకోండి. అదండి ఉప్మా రవ్వ. సో రవ్వని మనం నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. సో ఇది నీట్గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవ్వని సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అండ్ స్టవ్ పైన అదే కడాయిని పెట్టేసుకొని 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి, జాగరి. సో బెల్లం మనం వేసుకున్న తర్వాత 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, సో 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత బెల్లం అనేది మనకి నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది ఆ హీట్కి. అండ్ బెల్లం కరుగుతున్నప్పుడు వేస్ట్ అట్లా ఏమైనా పైకి తేరుతూ ఉంటే స్పూన్తో తీసేసాయండి. సో మనకి బెల్లం వాటర్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి బెల్లం అయితే నీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి వాటర్ని కంప్లీట్గా కలిపేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని కొంచెంగా ఈ వాటర్లో వేసుకుంటూ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. సో ఆపకుండా కలపడం వల్ల మనకి ముద్దలుగా అయిపోకుండా నీట్గా వస్తుంది అనమాట. సో రవ్వ వేయడం కంప్లీట్ అయిపోయినా వితిన్ 2 మినిట్స్లోనే మనకి రవ్వ అనేది బాగా కుక్ అయిపోయి దగ్గర పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇందులోనికి కాస్త యాలకుల పొడి అయితే వేసేసుకొని దీన్ని ఒకసారి నీట్గా అంతా కలిసేలాగా అయితే కలిపేసుకుందాము. అండ్ యాలకుల పొడి వేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. సో ముద్ద అనేది నీట్గా చల్లార్చిన తర్వాత చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ ముద్దని చిన్న ఉండలుగా తీసేసుకొని చుట్టుకోవాలన్నమాట. ఎంత నీట్గా చుట్టుకుంటే అంత మంచిదండి. సో చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నీట్గా చుట్టుకోండి. అండ్ ఫైనల్గా మనకి ఇక్కడ ఉండలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం పైన లేయర్ కోసం అంటే సోయపిండి అంటారండి మా సైడ్ అయితే ఈ పైన లేయర్ని. సో దానికోసం ఒక బౌల్లో 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాస్ గోధుమ పిండి, 2 గ్లాస్ రైస్ పిండి అంటే బియ్య పిండిని అయితే వేసుకుంటున్నానండి. సో 1 గ్లాస్ మైదాకి 1 గ్లాస్ రైస్ అనమాట ఎగ్జాక్ట్ కొలతలు. అండ్ దీంట్లోనికి చిటికెడంత సాల్ట్, టేస్ట్ కోసం 3 to 4 స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటాను. అండ్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా ఈ పౌడర్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది మరీ లూజ్గా కాకుండా అలానే మరీ టైట్గా కాకుండా మీడియంగా లైక్ దోశ బ్యాటర్లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండల్ని ఈ సోయపిండిలో వేసేసి కంప్లీట్గా చుట్టూ ఈ సోయ పట్టేలాగా చేసేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి. మీకు స్పూన్తో వేయాలనిపిస్తే స్పూన్తో వేయండి, లేదు చేత్తో వేయగలమంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేత్తో కూడా వేసేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం బూరెల్ని ఆయిల్లో వేసిన తర్వాత 2-3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. వెంటనే కలిపేసేయకండి. వెంటనే కలిపేశారు అనుకోండి పీసెస్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బూరెలు మీరు టర్న్ చేసేసుకొని కలిపేసుకుంటే మనకి బూరెలు అనేవి నీట్గా వస్తాయి అనమాట. సో ఒక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి, ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై అవ్వనిస్తే మనకి మంచి గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసాయి చూడండి. సో ఈ షేడ్ వస్తే సరిపోతాయండి, మనకి బూరెలు అనేవి రెడీ అయిపోయినట్లే. సో చూస్తున్నారు కదా, ఇంత సింపుల్గా మనం సాఫ్ట్ అండ్ టేస్టీ ప్రసాదం బూరెలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ప్రెసెంట్ వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది. సో అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి, లేట్ అవుతుంది అనిపించినప్పుడు ఇట్లా వితిన్ 15 మినిట్స్ లోనే రెడీ అయిపోయాయి ఈ ప్రసాదం బూరెల్ని ఒకసారి ప్రిపేర్ చేసేసాయండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ఈ ప్రసాదం బూరెల్ని ప్రిపేర్ చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.